తెలుగుదేశం పార్టీ పగ్గాలు లోకేష్ చేతికొచ్చాయి. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకి అధికార హోదా దక్కడం ఎంత ప్రహసనం నడిచిందో దాదాపు 3 దశాబ్దాల నాడు చాలామంది గుర్తుండే ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి అవసరం రాకుండా నేరుగా చంద్రబాబు నాయుడు తన బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో నారా లోకేష్ని పీఠం మీద కూర్చోబెట్టేశారు. దాంతో ఇక మొత్తం టీడీపీ వ్యవహారాలన్నీ నారా లోకేష్ కనుసన్నల్లోనే సాగబోతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఇలాంటి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ మొత్తం బీఆర్ఎస్ను నడిపిస్తున్నటువంటి వ్యవహారం అంతా చూస్తున్నాం. అక్కడ కేసీఆర్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ ఆయన పూర్తిగా తన పర్సనల్ వ్యవహారాలకే పరిమితం అవుతున్నారు. పార్టీ బాధ్యతలన్నీ కేటీఆర్ చూస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో బీఆర్ఎస్ని అనుసరించే పద్ధతిలో నారా లోకేష్ మొత్తం కథ నడిపే పరిస్థితికి రాబోతుంది. అయితే పార్టీ పగ్గాలు అయితే వచ్చాయి, కానీ ప్రభుత్వ పగ్గాలు అంత సులువా అనే ప్రశ్న ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్, ఒకవేళ పవన్ కళ్యాణ్ అంగీకరించిన ఆయన వెనక నడిచే కాపు కులంలో ముఖ్యమంత్రిగా నారా లోకేష్ని ఎంత మేరకు ఆమోదిస్తారు అన్న ప్రశ్న చాలా బలంగా ఉంది. అయితే అదంతా పక్కన పెడితే ప్రస్తుతం నారా లోకేష్ ముందున్నటువంటి సవాళ్లు చాలా పెద్దవి. నారా లోకేష్ పీఠం అంటే సులువుగా దక్కింది, కానీ ఆ వ్యవహారం ముందుకు నడిపించడం అంత సులువైనటువంటి విషయమేమీ కాదు. రాజకీయంగా నారా లోకేష్, అంతకన్నా ముందు ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు కూడా మాస్ లీడర్లు కాదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ మాస్ ఫాలోయింగ్లో అత్యంత పాపులారిటీ ఉన్నటువంటి లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అవునన్నా కాదన్నా అంగీకరించిన జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత ఫాలోయింగ్ ఆంధ్రప్రదేశ్లో మరో లీడర్ ఎవరికీ లేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా గ్లామర్, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇలా అనేక రకాల కలిసి రావడం వల్ల పవన్ కళ్యాణ్ కూడా జగన్ తర్వాత అత్యంత పాపులారిటీ ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ఇమేజ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడికి విజనరీ అని, పరిపాలనా దక్షుడని ఇలాంటి బ్రాండ్ ఉండొచ్చు. దాంతోపాటుగా ఆయన రాజకీయంగా వేసేటువంటి ఎత్తుల కారణంగా మిత్రపక్షాలతో కలిసి వచ్చేటువంటి బలం కావచ్చు. ఇలాంటి అనేక అంశాలతో 4 మార్లు ముఖ్యమంత్రిగా పీటవెక్కారు. కానీ పర్సనాలిటీ పరంగా చూస్తే మాస్ ఫాలోయింగ్ రీచా జగన్మోహన్ రెడ్డితో చంద్రబాబు నాయుడు ఎక్కడా పోటీ పడగలిగే పరిస్థితి లేదు. అలాంటి స్థితిలో ఇప్పుడు చంద్రబాబు వారసుడిగా వచ్చినటువంటి నారా లోకేష్ అత్యంత మాస్ ఇమేజ్ ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోటీ పడాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ ఫుల్ పాపులారిటీతో సాగిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి పోటీగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మాస్ ఇమేజ్ విషయంలో ఇంకా తప్పటడుగులే వేస్తున్నారు. ఈ జనరేషన్లో మాస్ ఇమేజ్ చాలా కీలకం. సినిమాల్లో కావచ్చు, విలనిజాన్ని కూడా జనం ఎలా అంగీకరిస్తున్నారో, పుష్ప లాంటి సినిమాల్లో స్మగ్లర్ని కూడా జనం హీరోగా ఎలా యాక్సెప్ట్ చేశారో మనం అంతా చూస్తున్నాం. రాజకీయాల్లో కూడా ఏం చేశారన్నది కాకుండా మాస్ని మెప్పించగలిగేటువంటి లీడర్లకే ఫాలోయింగ్ కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని అభియోగాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నాళ్ళు జైల్లో ఉన్నా ఆయనకున్నటువంటి ఇమేజ్, ఆయన తండ్రి వారసత్వం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సొంతంగా నిలబెట్టుకున్నది కావచ్చు, అదంతా కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాలంటే, జగన్మోహన్ రెడ్డికి సమఉజ్జీగా నిలబడాలంటే నారా లోకేష్కి మాస్ ఇమేజ్ చాలా అవసరం. కానీ మాస్ ఇమేజ్ అంటే అగ్రెసివ్గా ఉండడం, నోటుకొచ్చినట్టు మాట్లాడడం, కొన్ని సందర్భాల్లో అవసరం లేని చోట కూడా అనవసరపు కామెంట్ చేయడం, ఇదే మాస్ ఇమేజ్ తీసుకొస్తుంది అనే అభిప్రాయం టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లో ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇటీవల నారా లోకేష్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో వేదిక మీద అదానీ, ఎయిర్టెల్ వాళ్ళతో పాటుగా గూగుల్ సంస్థ ప్రతినిధులు ఉన్నటువంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డిని పార్టీని ఉద్దేశించి గొడ్డలి పార్టీ లాంటి వ్యాఖ్యలు చేశారు. అలాంటి సందర్భం కాకపోయినా ఆయన మాట్లాడినటువంటి మాటలు నారా లోకేష్ మెచ్యూరిటీని చాటుతుంటాయి. అలాంటివి ఏమాత్రం మాస్ ఇమేజ్ తీసుకురాకపోగా ఉన్న ఇమేజ్ను కూడా దెబ్బతీసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మాస్ ఇమేజ్ తెచ్చుకోవడం అన్నదే నారా లోకేష్కి అత్యంత కీలకం. అందుకు తన పార్టీని ఆ కోణంలో సన్నద్ధం చేయడం చాలా అవసరం. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ బలం మీద, పవన్ కళ్యాణ్ క్రౌడ్ పుల్లర్గా ముందు పెట్టి ఆ ఇమేజ్తోనే నడిపిద్దాం అంటే అది ఎల్లకాలం సాగే అవకాశం ఉండదు. పవన్ కళ్యాణ్కి ఇప్పటికే ఇమేజ్ సన్నగిల్లుతూ వస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా దాన్ని పెద్దగా ఖాతరు చేస్తున్న దాఖలాల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ యాక్టివిటీస్ తగ్గిపోతున్న కేరళ, కర్ణాటక అంటూ ఇంకా ఏవేవో అడావుడి చేసే ప్రయత్నానికే పరిమితమవుతున్నారు. తద్వారా
జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో కూటమిలో ఎంత కీలక పాత్ర పోషించగలదు అనే ప్రశ్న కూడా ఉంది. ఇలాంటి తరుణంలో నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీని నడపడం అంటే మాస్ ఇమేజ్ తెచ్చుకోవడం అత్యంత అది అంత సులువైన వ్యవహారం ఏం కాదు. అది చంద్రబాబుకే సాధ్యం కాలేదు, నారా లోకేష్కి ఎలా అనేటువంటి ప్రశ్న కూడా ఉంది. మరి నారా లోకేష్ ఇప్పుడు తన సొంత క్యాపబిలిటీస్తో ఎలా తన ఇమేజ్ని బిల్డప్ చేసుకుంటారు, ఎలా తన ఇమేజ్ని మాస్లో పెంచుకునే ప్రయత్నం చేస్తారు, ఇది ఆయన పార్టీకి ఆయనకి భవిష్యత్తు నిర్ణయించే అంశాలు. ఒకవైపు పార్టీ పగ్గాలు వర్కింగ్ ప్రెసిడెంట్గా పుచ్చుకున్నప్పటికీ 2029 ఎన్నికల ఫలితాల తర్వాత ఏమవుతుందో అనే బెంగ కూడా ఉంది. 2029 ఎన్నికల్లో కూటమి మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతుంది. అలాంటి ప్రయత్నంలో విఫలమైతే మాత్రం తెలుగుదేశం పార్టీలో అనేక రకాల సమస్యలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ పగ్గాలు అందుకోవడానికి ఎల్లవేళ సన్నద్ధమయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. నారా నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీని నందమూరి తరం అందుకోవడానికి కూడా సిద్ధపడినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఇలాంటి తరుణంలో నందమూరి వంశం నుంచి, ముఖ్యంగా ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలంటే నారా లోకేష్కి 2029 ఎన్నికలే అత్యంత కీలకమైనటువంటి పరీక్ష. ఆ పరీక్షలో ఆయన ఎలా గట్టెక్కుతారు, ఏ తీరున తన సారథ్యంలో తెలుగుదేశం పార్టీని విజయ తీరాలకు చేరుస్తారు, ఇవన్నీ నారా లోకేష్ భౌతవ్యాన్ని నిర్ణయించబోయేటువంటి అంశాలు. ఈలోగా ప్రజల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాకుండా సాధారణ ప్రజల్లో నారా లోకేష్ ఎలాంటి ఇమేజ్ని బిల్డప్ చేసుకుంటారు, ఇప్పటికీ తండ్రి చాటి బిడ్డగానే ఉన్న తరుణంలో తన సొంత ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నంలో ఎంత మేరకు సక్సెస్ అవుతారు అన్నదే కీలకమైనటువంటి అంశం. ఇప్పటికీ నారా లోకేష్ కోటరీ చూస్తుంటే కిలార్ రాజేష్, సానా సతీష్ ఇలాంటి ఎవరు కూడా పబ్లిక్ నుంచి వచ్చినటువంటి లీడర్లు ఆయన కోటరీలో కనిపించట్లేదు. అలాంటి లీడర్ల ద్వారా, ఆ కోటరీ ద్వారా పబ్లిక్ని మెప్పించే ప్రయత్నంలో నారా లోకేష్ ఎంత మేరకు సక్సెస్ కాగలరు అనేటువంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. నిజంగా నారా లోకేష్ సక్సెస్ కొట్టలేకపోతే, వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీని విజయ వైపు నడిపించలేకపోతే, ఆ తర్వాత లోకేష్ నాయకత్వం మీద అనేక రకాల సందేహాలు పెరిగే ప్రమాదం ఉంటుంది. తద్వారా తెలుగుదేశం పార్టీలోనే చాలా పెద్ద తలనొప్పులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది నారా లోకేష్ భవిష్యత్తుకే కాకుండా టీడీపీ భవిష్యత్తుకే చాలా పెద్ద సమస్యగా మారేందుకు అవకాశం అయితే ఉంటుంది. 1995లో ఎన్టీఆర్ను దించేసి చంద్రబాబు నాయుడు ఎలా తన చెప్పు చేతల్లోకి పార్టీ తెచ్చుకోగలిగారో, రేపు మళ్ళీ అలాంటి పరిస్థితులు పునరావృతమైనా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే అంతా నారా లోకేష్ చేతుల్లోనే ఉంటుంది. పార్టీ పగ్గాలు అందుకున్నారు, భవిష్యత్తులో మొత్తం ప్రభుత్వ పగ్గాలు అందుకునే వీలు కూడా ఉంటుంది. అవన్నీ అందుకున్నప్పటికీ అందుకు తగ్గట్టుగా తన బాధ్యతను గుర్తెరిగి తన భవిష్యత్తుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచించుకోలేకపోతే, తన భవిష్యత్తుని తానే తీర్చిదిద్దుకోలేకపోతే చేజేతుల నారా లోకేష్ తన రాజకీయ భౌతవ్యాన్ని, టీడీపీ చరిత్రను కూడా అనేక రకాలుగా ప్రభావితం చేసేదానికి ఆస్కారం అయితే ఉంటుంది.